హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లలు బరువు అయితే పెరగట్లేదు, సన్నంగా ఉన్నాడు, వాళ్ళు బరువు పెరగడానికి ఏం చేయాలి అనేసి అడుగుతూ ఉంటారు. సో ఈ విషయం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఎప్పుడూ కూడా పిల్లలు బరువు అన్నది ఇంపార్టెంట్ కాదు. పిల్లలు బరువు ఎంతన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నమాట. యాక్టివ్గా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్లు. పిల్లల్లో చాలా మటుకి వేరియేషన్ ఉంటుందన్నమాట. అంటే అందరు పిల్లలు ఒకటే వెయిట్ అయితే ఉండరు, వాళ్ళు ఒక మటుకి రేంజ్ ఉంటుంది. సో 1 year పిల్లాడైతే కొంతమంది పిల్లలు 8 కిలోసే ఉంటారు, కొంతమంది పిల్లలు 12 kilos కూడా ఉంటారు. సో ఇలాగా ప్రతి ఏజ్లో ఒక మటుకి రేంజ్ ఉంటుంది, అది మటుకి వేరియేషన్ ఉంటుంది. సో మనం ఒకళ్ళని ఇంకోళ్ళతో కంపేర్ అయితే మనం మటుకి చేసుకోకూడదు. వాళ్ళు ఒక నార్మల్ రేంజ్లో ఉన్నారా లేదా అది మనకి తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవడానికి మన దగ్గర మటుకి గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. మీరు మీ చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ మటుకి గ్రోత్ చార్ట్లో వాళ్ళు ప్లాట్ చేసి వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే వాళ్ళు చెప్తారన్నమాట, అంటే యువర్ చైల్డ్ ఈజ్ నార్మల్లా, ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేసి. సో బట్ ఏందో వాళ్ళు ఫుల్ పొటెన్షియల్లో వాళ్ళకి గ్రోత్ ఉండాలి అంటే వాళ్ళకి హెల్దీ డైట్ ఇవ్వాలన్నమాట. హెల్దీ డైట్ అన్నది అంటే అట్లీస్ట్ 5 times వాళ్ళకి మటుకి ఫుడ్ అయితే మటుకి పెట్టాలన్నమాట. పొద్దున్న మటుకి బ్రేక్ఫాస్టు, దెన్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ అన్నవి, లంచ్ అన్నవి, అండ్ ఇంకోటి మటుకి ఈవినింగ్ స్నాక్స్ అన్నది, అండ్ డిన్నర్ అనమాట. ఇట్లాగా 5 times మనం స్ప్రెడ్ చేయాలి. దీంట్లో అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, రైసు, వీటు, వెజిటేబుల్సు, దెన్ ఫ్రూట్సు, దెన్ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఎగ్స్ అండ్ బీన్స్, సోయా బీన్స్, అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ దాల్, ఆల్ టైప్స్ ఆఫ్ దాల్, పనీరు, ఇట్లాగా మనం మటుకి ప్రోటీన్స్ అయితే బాగా ఇవ్వాలి. అండ్ ఇంకోటి దానికి హెల్దీ మటుకి ఫ్యాట్స్ కూడా లైక్ ఘీ, కానీ కొంత మటుకి ఆయిల్ అండ్ చీజ్, ఇట్లాంటివి కూడా మనం మటుకి యాడ్ చేయాలన్నమాట. సో ఒక టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. ఆ ఫుడ్లో ఎక్కువగా మటుకి ప్రోటీన్స్, ఇంకోటి అంటే హెల్దీ ఫ్యాట్స్, ఇది మటుకి కాంప్లెక్స్ మటుకి కార్బోహైడ్రేట్స్, అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలాంటివన్నీ మనం కానీ ప్రతి మీల్లో మనం కొద్ది మటుకి వేస్తూ ఉంటే వాళ్ళ మటుకి గ్రోత్ ఉంటుంది. ఎప్పుడు కూడా మటుకి పెట్టేటప్పుడు మనం స్క్రీన్ అయితే మనం చూపించకూడదు. లైక్ టీవీ కానీ ఫోన్ కానీ అట్లాంటివి చూపించకుండా వాళ్ళకి మటుకి ఆ ఫుడ్ మీదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటట్లు వాళ్ళతో మటుకి మాట్లాడుతూ వాళ్ళకి స్లోగా అబుర్లు చెప్తూ మనం మటుకి ఫుడ్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళకి పిల్లల్ని మనం మటుకి ఫోర్స్ ఫీడింగ్ అయితే మనం మటుకి చేయకూడదు. అంటే తిను అని బాగా గట్టిగా చెప్పడము, అరవడము, కొట్టడము ఆర్ ఫోర్స్ చేయడం కానీ అట్లాంటివి మనం మటుకి చేయకూడదు. దానివల్ల వాళ్ళకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అయితే రావు అన్నమాట. సో అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్, ఎస్పెషలీ చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్స్, ఇలాంటివి ఆర్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్, ఎస్పెషలీ షుగరీ డ్రింక్స్, ఇలాంటివి మటుకి అస్సలు ఇవ్వకూడదు అన్నమాట. సో మనం ఇలాగా ఏంటంటే ఒక హెల్దీ డైట్ ప్లాన్ కానీ కరెక్ట్గా ఉంటే మోస్ట్లీ మటుకి హోమ్ ఫుడ్డే ఇవ్వాలి. అంటే 4-5 years వరకు వాళ్ళకి బయట ఫుడ్స్ అయితే మనం పెట్టకుండా ఉంటేనే మటుకి మంచిది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఫుడ్ అండ్ లాట్ ఆఫ్ వెరైటీ ఉండాలి. సో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇలాంటివన్నీ మనం మంచిగా ఇచ్చి వాళ్ళకి అంటే ఇంట్రెస్టింగ్గా ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది మనం పెట్టి ఇలాంటి అంటే విచ్ ఆర్ హార్మ్ఫుల్, అంటే ఎంటీ క్యాలరీస్, అంటే జంక్ ఫుడ్స్, ఇలాంటివన్నీ మనం మటుకి అవాయిడ్ చేస్తే వీళ్ళ మటుకి గ్రోత్ అన్నది వాళ్ళ మటుకి పొటెన్షియల్కి, అంటే వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్కి అది ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నమాట. సో అలాగా మనం హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్, కానీ ఫ్యాట్గా ఉండడం అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో వీ డోంట్ వాంట్ ద చైల్డ్ టు బి ఫ్యాట్, అంటే లావుగా ఉండాలి, పెద్దగా ఉండాలి అక్కర్లేదు.
యాక్టివ్గా ఉంటే చాలు. అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి. థ్యాంక్ యూ.